అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్ష చవితి నాడు ఆ వినాయకుడిని ఘనంగా భూమి మీదకి ఆహ్వానించి ప్రతిమను ప్రతిష్ఠించి పూజ చేసుకుంటాం. అయితే ప్రతి ఒక్కరు ఆ రోజు వినాయకుని యొక్క కథని చదువుతుంటాం, వింటుంటాం. మనందరికీ తెలిసిన కథ గురించి అంటే వినాయకుడి యొక్క పుట్టుక లేదా శిరస్సును మార్చి ఏనుగు తలతో మళ్ళీ బ్రతికించడం. అలానే ప్రతి ఒక్క దేవతల యొక్క వరాల్ని మరియు ఆశీస్సులను దక్కించుకొని ప్రతి పూజలకి ముందు ఆ గణేషుని పూజించడానికి గల కారణాలు మనందరికీ తెలిసిందే. ఈ వీడియోలో మనం ఎవరికి తెలియని మరియు ఒకటే ఇన్సిడెంట్‌కి డిఫరెంట్ రీజన్స్ ఉండడానికి గల కారణాలు కూడా తెలుసుకుందాం. ఈ పాటికే మీకు అందరికీ అర్థమయ్యే ఉంటది నేను దేని గురించి మాట్లాడుతున్నానో. అదేనండి గణేశుడి యొక్క దంతం గురించి. ఇప్పుడు చెప్పబోయే విషయం వేరు వేరు ఆర్టికల్స్ నుంచి బేస్ చేసుకొని చెప్పబడింది. ఈ వీడియోలో ఇప్పుడు చెప్పబోయే కంటెంట్ గణేశుడి యొక్క దంతం యొక్క కథతో స్టార్ట్ అయ్యి డిఫరెంట్ ఫ్యాక్ట్స్తో ఎండ్ అవుతుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలానే మేము చెప్తున్న కంటెంట్ మధ్యలో మీకు ఎక్కడైనా ఉపయోగపడింది లేదా మీకు ముందు తెలియని విషయం ఈ వీడియో ద్వారా తెలిసిన ఒక లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల మేము పోస్ట్ చేసిన కంటెంట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఎక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే వినాయకుడి యొక్క దంతం మహాభారతంని వేదవ్యాసుడు గణేశుడికి చెప్తున్నప్పుడు గణేశుడు ఆ ఎడమ దంతాన్ని తీసుకొని ఆ మహాభారతాన్ని లిఖించడం. ఈ యొక్క కథని ఆది పర్వం నుంచి తెలుసుకోవచ్చు. ఇదే కథ వేరు వేరు వర్షన్స్తో వేరు వేరు గ్రంథాల్లో లిఖించబడి ఉంది. దీన్నే ఇన్సిడెంట్స్ ఆఫ్ డిఫరెంట్ టైమ్ సైకిల్స్ అని కూడా అంటారు. మొదటి వర్షన్ బ్రహ్మాండ పురాణంలో మరియు పద్మ పురాణంలో వివరణ ఏంటంటే త్రేతాయుగంలో పరశురాముడు యుద్ధంలో గెలిచిన సంతోషాన్ని ఆ పరమశివుణ్ణి కలుసుకొని కృతజ్ఞత చూపుదామని కైలాసానికి బయలుదేరినప్పుడు గణేశుడు శివుణ్ణి కలవకుండా అడ్డుకున్నందుకు పరశురాముడు తన గొడ్డలితో గణేశుని పైన దాడి చేశాడు. ఆ గొడ్డలు తగిలి గణేశుడి యొక్క ఎడమ దంతం తెగిపడింది. మరొక వర్షన్లో చూస్తే గణేశుడికి మరియు చంద్రుడికి మధ్యలో యుద్ధం జరిగినప్పుడు ఆ ఎడమ దంతంతో చంద్రుడిపైకి దాడి చేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క సంఘటన ఇంద్రుడు గణేశుడిని మరియు తన వాహనమైన మూషికుణ్ణి విందుకు ఆహ్వానించినప్పుడు పొట్ట చెక్కలయ్యేలా ఆ విందుని ఆరగించారు. దాన్ని చూసి చంద్రుడు నవ్వి విక్రించినప్పుడు గణేశుడు తన ఎడమదంతాన్ని విసిరి చంద్రుడిపైకి దాడి చేశారని వేరే వర్షన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా ఫైనల్ వర్షన్ ఏంటంటే వినాయకుడి యొక్క వాహనం అంటే ఆ మూషికాసురుడు వాహనంగా ఉండక ముందు గణేశుడితో యుద్ధం చేసినప్పుడు ఆ వినాయకుడు ఆ ఎడమ దంతాన్ని తీసి అస్త్రంగా మార్చి మూషికాసురుడి మీదకు విసురుతారు. అప్పుడు పార్వతీదేవి అడ్డుకోవడం మరియు మూషికాసురుడు తన తప్పును తెలుసుకొని ఆ గణేశుడికి వాహనంగా మారుతారు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఆ యుద్ధంలో పార్వతీదేవి ఎందుకు అడ్డుకుంటారు అని. ఎందుకంటే మూషికాసురుడి భార్య పార్వతీదేవి పరమ భక్తురాలు. అందుకే ఆ గణేశుడు ఆ దంతాన్ని అస్త్రంగా మార్చి విసిరినప్పుడు పార్వతీదేవి అడ్డుకుంటారు. సో ఇవి గణేశుడి యొక్క దంతం గురించి వేరే వేరే వర్షన్స్లో ఉన్న కథలు. మళ్ళీ చెప్తున్నా, ఇది వేరే వేరే ఇన్సిడెంట్స్లో డిఫరెంట్ వర్షన్స్లో డిఫరెంట్ టైమ్ సైకిల్స్లో జరిగింది. కాబట్టి దీన్ని ఇన్సిడెంట్స్ ఆఫ్ డిఫరెంట్ టైమ్ సైకిల్స్ అని కూడా అంటాం. ఇప్పుడు ఈ యొక్క కంటెంట్ రిలేటెడ్ కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. గణేశుడు మరియు వేదవ్యాసుడు ఏ ప్లేస్లో మహాభారతాన్ని లిఖించారు అంటే అది హిమాలయస్లో బదరికాశ్రమ అనే ప్లేస్లో లిఖించారు. చాలామందికి తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ హిమాలయస్ ఏంటంటే హిమాలయస్ మౌంటైన్ రేంజ్ ఎవ్రీ ఇయర్ 1 ఇంచ్ అంటే 2.5 సెంటీమీటర్స్ పెరుగుతూ వచ్చిందనమాట. దీనికి గల రీజన్ ఏంటంటే టెక్టోనిక్ ప్లేట్ నార్త్ వర్డ్స్ యురేషియన్ ప్లేట్ వైపు మూవ్ అవ్వడం వల్ల ఆ మౌంటైన్ రేంజ్ గ్రో అవుతూ వస్తుంది. ఇక్కడ మరొక డౌట్ రావచ్చు, ఈ టెక్టోనిక్ ప్లేట్ అంటే ఏంటి, అసలు అది దేనివల్ల ఏర్పడుతుంది. ఈ టెక్టోనిక్ ప్లేట్ అంటే ఎర్త్ లిథోస్పియర్కి ఒక లార్జ్ స్లాబ్ అంటే ప్లానెట్కి అవుటర్ మోస్ట్కి సాలిడ్ లేయర్ అనమాట. సో ఈ టెక్టోనిక్ ప్లేట్స్ మూవ్ అవడానికి గల రీజన్ ఏంటంటే ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కెనో యాక్టివిటీస్ మరియు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ యాక్టివిటీస్ వల్ల. నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసరికి ఎలిఫెంట్స్ యొక్క టస్క్ అంటే దంతం ఏనుగు జీవితకాలం అవి గ్రో అవుతూనే ఉంటుంది. అండ్ ఒక టస్క్ యొక్క బరువు 10 పౌండ్స్ అంటే 4.5 kgs వరకు ఉంటుంది అన్నమాట.
సో ఇవి వినాయకుడి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ దాన్ని లింక్ చేసుకొని మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాం కదా. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను ముందు చెప్పినట్టు మీకు ఈ వీడియో ఆర్ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే వెళ్ళే ముందు మీ థాట్స్ని కమెంట్స్లో రాసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు.